షీ టీమ్స్ గురించి ఇంకా బాగా చెప్పారు. కొత్తగా ఇంతకుముందు తెలిసినప్పటికీ ఇప్పుడు మరొకసారి తెరపైకి తీసుకొచ్చినట్టుగా చూపించారు. సస్పెన్స్ చాలా బాగుంది. కాజల్ గారి యాక్షన్ కూడా చాలా బాగుందండి. సినిమా ఇస్ నైస్. ఇంకేం నచ్చింది కాజల్ గారి? మాకు కాజల్ చాలా బాగా యాక్టింగ్ చేశారండి. అమ్మాయినా కూడా బాగా యాక్టింగ్ చేశారు. చాలా అందంగా కనిపించారు. సినిమా మాత్రం చాలా బాగుంది. సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు ఎండింగ్ వరకు కూడాను. డైరెక్షన్ ఎలా అనిపించింది మరి? డైరెక్షన్ కూడా చాలా బాగుందండి. సినిమా చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. మరి హీరో లైన్ లోటు తీర్చారనుకుంటున్నారా హీరోయిన్? ఎస్ అండి. హీరో కాజల్ హీరో క్యారెక్టర్ కూడా చేయొచ్చు ఇప్పటి నుంచి. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయడానికి చాలా బాగుందండి. మెసేజ్ ఇచ్చారా అండి మూవీలో? మెసేజ్ అంటే ఇప్పుడు లేడీస్ గురించి చూపించారు కదా, షీ టీమ్స్ అవన్నీ తెలియని వాళ్ళకి తెలిసినట్టే కదా, అవన్నీ మెసేజెస్ కదా. సో చాలా బాగుంది. ఓవరాల్గా మెసేజ్ బాగుంది. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒక వైఫ్గా ఎలా ఉండాలి అలా ఉంది. అండ్ డబల్ రోల్ లాగా అండ్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఎలా ఉండాలో 2 టైప్ ఆఫ్ కూడా చాలా బాగుంది. సో సెకండ్ హాఫ్ లాగ్ ఉందంటున్నారు. అంతేం అనిపించలేదు, కాకపోతే సస్పెన్స్ అంతా. ఓకే, మూవీ ఉంటేనే కదా కాన్సెప్ట్ ఏంది? మూవీ కాన్సెప్ట్ లేడీస్, ఫస్ట్ లేడీస్ని ఎలా మనం మోటివేషన్ చేయాలి అనేది దీంట్లో బాగుంది. సో అందరు నేర్చుకోవాల్సింది. అంటే సీ టీమ్ గురించి చెప్పారంట మెసేజ్. షీ టీమ్ అంటే ఎంత ఎలెక్ట్ ఉండాలి అనేది మెసేజ్ ఇందులో. ఓకే, సో ఇంకా కాజల్ గారు ఇంకా ఎలాంటి పర్ఫార్మ్ చేశారనుకుంటారు ఈ మూవీలో? ఇంత ముందు దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గతంలో హీరోలతో పక్కన చేసేది కదా, సో ఇప్పుడు హీరో అందులో ఒక లేడీగా ఉంది, ఇందులో ఒక జెంట్గా చేసింది. బాగా చేశారు. థ్యాంక్ యూ. మరి ఫైట్ సీన్స్ ఎలా చేశారు?